హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన గురించి చెప్పే ముందు ఒక చిన్న రెండు సామెతలు చెప్పాలండి. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, మంచిగా ఉండే వాళ్ళకే బాధలు వస్తాయి. ఇది మాత్రం పక్కా నిజమండి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో తను బాధపడ్డారు, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎంతో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు, లేదని లేదు. కాకపోతే ఆయన మీద నెగిటివిటీ అనేది ఎందుకని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదండి. ఆయన ఏం చేసినా తప్పే. ఆయన పోరాడి 10 మంది ఆడవాళ్ళని కాపాడిన ఎవరో ఒక ఆడవాళ్ళకి ఏమన్నా ఆపదయింది అని చెప్పేసి తెలిసి ఆపదైతే ఆ ఆపదని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పనిలో ఉండి, లేదంటే ఎక్కడో ఫారిన్లో ఉండి, లేదా ఎక్కడో మోదీ గారి దగ్గర మీటింగ్లో ఉండి, మరి ఇంకేదైనా వర్క్లా ఉండేసి దాన్ని ఏమన్నా విచారికపోయినా కానీ చాలాగురు వైసీపీ పార్టీ వాళ్ళు, రోజా కానీ వచ్చిన వాళ్ళు వీళ్ళు అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ అనడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి. అప్పుడైతే చిన్నప్పుడు చంపేసి పూడ్చిపెట్టేసినా కానీ వైసీపీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ కళ్యాణ్ గారు రాలేదని చెప్పేసి అలాంటి వార్తలు అనేది నాకైతే అస్సలు ఇష్టం కాలేదండి. యాక్చువల్గా ఇలాంటి కిడ్నాపింగ్ కేసులు, ఇలాంటి ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలదంతా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదండి. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారితో ఒక లెటర్గా నా పోయిందిరా అంటే కిడ్నాప్ అయ్యిండే వాళ్ళని కూడా వెతికి పట్టుకున్న ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో ఆడవాళ్ళ జీవితాలను కాపాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో రోడ్లు లేకపోతే వాళ్ళకి రోడ్లు కావాలి అని చెప్పేసి ఎవరు వెళ్ళకుండా ఉండే అట్లా ఊర్లకు కూడా వెళ్ళి మరీ రోడ్లు వేయించారు. తను బియ్యం స్మగ్లింగ్ అంతా అరికట్టాలి అని చెప్పేసి తనకి ఎక్కడా లేదు, తన శాఖల్లోనే లేదు. అలాంటిది ఎంతో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి తెలిసినా కానీ తను వెళ్ళి మరి ఆ బియ్యపు దీన్ని పట్టుకుని సీజ్ ద షిప్ అనే విషయం ఎంత ఫేమస్ అయిందని మీకు తెలుసు. దాన్నంతా అలా చేశారు. రోడ్లు వేసిచ్చారు, గిరిజనులకు వచ్చి చెప్పులు ఇచ్చారు. అంత చేసినా కానీ నెగిటివిటీ అండి. వాళ్ళతో పాటు కొద్దిమంది పేటీఎం గాళ్ళు కూడా అంతే. వాళ్ళకి డబ్బిస్తే చాలా అండి, పోనీ డబ్బిస్తే చాలా, డబ్బు ఉంటే వేరే ఏమొద్దా, డబ్బు ఇచ్చేసి మీరు నెగిటివ్గా కామెంట్ చేయండి అంటే రెడీ. ఏంటండి ఇది? ఇంకా ఎక్కడికి వెళ్తామని మన లోకం? కష్టపడితే డబ్బు రాదా? కష్టపడి సంపాదించుకొని తినండా, లేదా ఏమన్నా కానీ మంచి చేసేవాళ్ళు ఎవరిదన్నా చూపించి తినండా, లేదా మంచి పనులు ఏమన్నా చేసి తినండా. అంతేకాని ఇలా మంచి వాళ్ళ గురించి చెడ్డగా రాసి డబ్బులు తీసుకొని ఇస్తే మాత్రం మీకు అది కడుపు నిండుదండి. నిజంగా చెప్తున్నాను. ఇంతటి మహాఘోరమైన వాళ్ళ సమాజంలో మనం ఉండామంటే కూడా దానికి చాలా బాధాకరమైన విషయం అవుతుంది. రోజా గారు అయితే ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు విమర్శించారండి. అప్పుడైతే సరే ఏదో ఆమె నోటి దూలా ఇంకా గెలవాలి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి తను అలా అంటా ఉంది అనిస్తే అదొక తర లెక్క అవుతుంది. కానీ తను చేసే మంచి పనులు టీవీలో కానీ అన్ని ప్రతి ఒక్క జాగాలను అంతా మనం వింటూ ఉండాము, చూస్తూ ఉండాము. అయినా కానీ తన పద్ధతి మాత్రం తను మార్చుకోరండి. మైక్ ఇస్తే చాలు ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్, ఇంతేనండి. మీరు ఇది చెయ్యండి అని చెప్పి సజెషన్స్ ఇవ్వండి. అంతేకాని 10 చేసి ఒకటి చేయకపోతే ఆ ఒకటి దీంట్లోకే పోయి కూర్చొని ఇదేమిది అనేది చాలా తప్పండి రోజా గారు. నిజంగా మాకైతే చాలా ఇరిటేట్ అయిపోతా ఉందండి మీ మీద. మీరు ఎంత చెప్పినా కానీ మీరు చెడ్డ అనిపించుకుంటారే కానీ మీరు మంచి అనేసంతో అనిపించుకోరండి. ఎందుకంటే తను చేస్తూ ఉండేదంతా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడైతే ఇంతవరకు ఎవరు చేయలేని ఒక పనిని కూడా కళ్యాణ్ గారు 100 రోజుల్లో చేసి చూపిస్తాను, నాకు 100 రోజులు టైం కావాలి అని అడిగారండి. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు అంటే మీకు ఇమీడియట్గా నేను ఇప్పుడు పోయిన తక్షణం సైన్ వేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. అడ్రస్సే ఉండలేదు. మళ్ళీ నాకు ఇక్కడ డ్యామ్ కడతాము అంటారు, స్కూల్ కడతాము అంటారు, బస్ స్టాండ్ కడతాము అంటారు, శంకుస్థాపనలు చేసేస్తారు, పేర్లంతా రాపించుకుంటారు, అంతే అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ శంకుస్థాపన చేసినది మాత్రం అట్లే ఉంటుంది, కానీ అక్కడంతా చెట్లు గుట్లు పుట్లు లేస్తూ ఉంటుంది, అంతేకాని ఏమీ అయ్యేది లేదట. అలాంటి వాళ్ళు మీకు మంచోళ్ళు. అంతేకాని స్టేజ్ పైన ఎక్కేసి నాకు కంపల్సరీగా నేను చెప్పి వెళ్ళిపోయే, నాకు ఇది పర్వాలేదు కానీ నేను వచ్చి ఒకటే చెప్తాను, నాకు కంపల్సరీగా 100 రోజులు టైం కావాలి అని చెప్పేసి టైం అడిగేసి మరి జనాల దగ్గర పర్మిషన్ అడిగేసి మరి చేసేవాళ్ళు మీకు తప్పు.
మత్స్యకారులకి మీ కష్టం ఏంటో నేను చూస్తాను, మీ కష్టం ఏంటో నేను తెలుసుకోవాలి, నేను మీ జతలోనే వస్తాను, మీ జతలో ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను, మీ జతలో వచ్చి మీ బాధలు తెలుసుకుని మళ్ళీ నేను మంచి చేస్తాను అనేవాళ్ళు మీకు తప్పు. దయచేసి ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారి గురించి వేలెత్తి చూపించే వాళ్ళకి చెప్తాను, దయచేసి ఆయన చాలా మంచి వాళ్ళు, ముందు రాజకీయాలకు రాకుండానే ఎంతెంతో తన సొంత డబ్బులతో చేసిన వాళ్ళు. అలాంటి ఆయన్ని మీరు దేవుడు అని చెప్పి చేతులెత్తి నమస్కారం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి నిందించొద్దండా, నిందించి ఇంతింత పాపం మూట కట్టుకోవద్దండా. పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. తప్పు చేసే వాళ్ళకి శిక్ష తప్పదు, తప్పు చేసే వాళ్ళకి శిక్ష తప్పదు అని ఎందుకంటున్నానంటే, మంచి వాళ్ళని మాత్రం దయచేసి బాధ పెట్టకండి. మీ తప్పులు మీరు ఏమైనా చేసుకోండా, ఆ కథ పక్కన పెడితే కనుక మంచి వాళ్ళని వేలెత్తి చూపిస్తే మీకు మాత్రం కంపల్సరీగా చెడ్డదయ్యేది గ్యారంటీ. ఈ వీడియో కనుక మీకు లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జై హింద్.